ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా మనవి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి ఆకాశమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. యేసయ్య ఆరోహణుడై వెళ్ళిపోతున్నప్పుడు పరలోకమునకు ఆయన వెళుతూ ఉండగా అందరూ ఆకాశం వైపుకే చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడున్న దూతలు అంటున్న మాట, మీరెందుకు ఆకాశం వైపుకు చూస్తున్నారు? ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళాడో ఆ యేసయ్య తిరిగి వస్తాడు. చూస్తున్న ఆ వ్యక్తులకున్న ఆశ, అయ్యో మా యేసయ్య వెళ్తున్నాడే అని ఒకవేళ అనుకున్నారేమో. కానీ ఆయన ఆశ కలిగిన జీవితాలలోకి తిరిగి ఆయన ఉన్న స్థలానికి తీసుకొని వెళ్ళటానికి మరొకసారి రాబోతున్నాడు. నువ్వు యేసయ్యను ఏ విధంగా చూస్తూ ఉన్నావు? ఆకాశం వైపుకు కనులెత్తి ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ఈ వాక్యం బాగా తెలుసు కదా. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. మనము మన అక్కర్ల కొరకు చేతులెత్తుతాం. ఆకాశం వైపుకు మనము చూస్తూ ఆయన సన్నిధానం నుండి మనకు దీవెన కొరకు, అక్కర్లకు జవాబు కొరకు వెతుకులాడతాం. అయితే అదే ఆకాశం వైపుకి మనం కేవలము అక్కర్లను, అవసరతలను తీర్చుకునే వారముగానే చూస్తూ ఉన్నామా? లేదా మన కొరకై ఒక దినాన కొనిపోవడానికి యేసయ్య వస్తాడు అన్న ఆశ ఉందా? కేవలం అక్కర్ల కొరకు మాత్రమే చేతులెత్తితే, కనులు ఆకాశం వైపుకి ఎత్తితే ఆయన తప్పక తీరుస్తాడు ఆశలు. అయితే ఈ భూ సంబంధమైన విషయాల్లోకి జారిపోతూ ఒకవేళ ఆయన వచ్చే దినాన్ని మర్చిపోతున్నామేమో. మనం చాలాసార్లు చాలా వాక్యాలు వింటున్నాం, కానీ వింటున్న ప్రతి వాక్యము చాలా చక్కటి బ్లెస్సింగ్స్ కొరకు వింటున్నాం. మనం గొప్పగా ఎదుగుతామని, ఉన్నత శిఖరంలో నిలబడతామని, ధనవంతులం అయిపోతామని, దేవుడు గొప్ప ఉద్యోగాలు, వ్యాపారాలు ఇస్తాడని, వాటిలో దీవెనలతో బ్రతికేస్తామని, సమృద్ధి కలిగిన వారంగా జీవిస్తామని, ఆకలి దప్పులకు తావు లేని చక్కటి బ్రతుకులో ఉంటామని ఎన్నో మాటలు వింటున్నాం. అడిగినవన్నీ ఇస్తాడని ఈ మాటలన్నీ చాలా బాగున్నాయి. కానీ వీటి తరువాత పనేంటి? దీని తర్వాత కార్యం ఏంటి? ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఒక దినాన లెక్క అడగడానికి వస్తాడు. నిన్ను తీసుకొని వెళ్తాడు. ఏ ప్రదేశంలో నువ్వు సరిగ్గా సూట్ అవుతావో ఆ స్థలంలో ఆయన నిన్ను నిలబెడతాడు. అది పరలోకమా, నరకమా? మన జీవితాల్లో మనం యేసయ్యను కేవలము అక్కర్లు తీర్చేవానిగానే చూస్తే సరిపోదు. ఆయన మనల్ని కొనిపోవడానికి కూడా వస్తాడు అన్న మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. కేవలం ఆశీర్వాదాల కొరకు పరిగెత్తే వారంగా కాకుండా ఆయన కొరకు బ్రతికే వారంగా పరిగెడదాం. ఆయన వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు చాలా చక్కటి రూపంలో మనం ఉండాలి. ఆయన సారూప్యంలోకి మార్చబడాలి. ఆయన వాక్యాన్ని దాచుకోగలగాలి, వాక్య ప్రకారం బ్రతకగలగాలి, ఆయన కొరకు జీవించే నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి. ఏ క్షణాన ఆయన రాకడా కలిగిన ఆ సమయంలో ఎత్తబడే సంఘంగా మనము కట్టబడే వారంగా ఉండాలి. యేసయ్య మరొకసారి వస్తున్నాడు అన్న సంగతి జ్ఞాపకం ఉన్నదా? మన యొక్క అక్కర్లలో, అవసరతల్లో పడి భవిష్యత్తు ప్రణాళికలు వేస్తూ ఉన్నాం. 60 తర్వాత ఏం చేద్దాం, 70 తర్వాత ఏం చేద్దాం, ఒకవేళ ఈ డబ్బు వస్తే ఏం చేద్దాం, లేదా ఫలాని వారు మనల్ని కాదంటే ఏం చేద్దాం, ఇవే ఆలోచనలు కలిగి ఉంటున్నామా? లేదా ఒక దినాన నన్ను రూపించి స్థిరపరిచి నాకు అన్ని ఇచ్చిన నా యేసయ్య ఒక దినాన రాబోతున్నాడు, నేను ఎత్తబడే సంఘంగానే ఉండాలి, నేను నమ్మకమైన బ్రతకాలి అనే మాట కలిగి ఉన్నామా? ఆ గలిలయులకు వేస్తున్న ప్రశ్న, ఎందుకు మీరు పైకి చూస్తున్నారు? మనల్ని కూడా ఒకవేళ ప్రశ్న వేస్తే, ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఏం సమాధానం చెప్తావు? యేసయ్య కొరకు బ్రతుకుదామా? యేసయ్య మనల్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చినప్పుడు సిద్ధపడే గుంపులో మనం నిలబడి ఉందామా? అటు నమ్మకమైన ఆత్మీయమైన జీవితం యేసయ్య ఇచ్చులాగున ఆయన పైన ఆనుకొని, ఆయన సన్నిధానంలో ఆయన వాక్కును బలంగా చేసుకొని విశ్వాస జీవితంలో నమ్మకంగా కొనసాగుదుము గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం.
మా ప్రియ యేసయ్య మీకే వందనాలు. మేము ఆకాశం వైపుకు మా అక్కర్ల కొరకు చూసే వారంగా కాకుండా ఆకాశం వైపుకు మా యొక్క ప్రతి అవసరాలు తీర్చబడే వాటి కొరకే మాత్రమే కాకుండా నీవు ఒక దినాన వస్తావని ఆ ఆకాశం నుండి అతన్ని నువ్వు మేఘారూఢుడవై వస్తూ ఉండగా మేము ఎత్తబడే సంఘంగా మమ్మల్ని తీసుకొనిపోయే సంఘంగా అట్టి నమ్మకమైన విశ్వాస జీవితంలో మేము నిలబడి ఉంటకు మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకెన్నో ఆలోచనలు ఉన్నాయి. చాలా సార్లు మేము ఆశ కలిగి నీ వైపుకు వస్తున్నాం, తీర్చబడ్డ తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాం. అట్టి వారంగా కాకుండా నాయన ఏ పరిస్థితి వచ్చినా నిన్ను కలిగి కొనసాగుటకు సహాయం దయచేయండి. నాయన యేసయ్య తిరిగి వస్తున్నాడు అన్న మాటను మేము బలంగా విశ్వాసం కలిగిన ప్రతి క్రైస్తవుడు నీ రాకడ కొరకు ఎదురు చూసే నమ్మకమైన ఆత్మీయ జీవితంలో నిలబెట్టి నడిపించుమని, అట్టి రోషము కలిగిన విశ్వాస జీవితంలో స్థిరపరిచి నడిపించుమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.